అంటార్క్టికా అలతో నిండిన ఒక నిశ్శబ్ద ప్రపంచం. ఇక్కడ మాటల్లేవు, వాగ్దానాలు లేవు, కాని భావాలు మాత్రం మంచు కంటే భారంగా ఉంటాయి. ఇక్కడ జీవించే ఒక మగ అడవి పెంగ్వినుంది. అతని ప్రేమ మాటల్లో కాదు. అతని ప్రేమకు ఒకే ఒక భాష ఉంది, ఒక చిన్న రాయి. ఆ రాయి కోసం అతను రోజుల తరబడి నడుస్తాడు. చలి, గాలి, మంచు ఏదీ అతన్నాపదు. చిన్నది కాకూడదు, భారీగా ఉండకూడదు, సున్నితంగా కాని బలంగా ఉండాలి. తాను ప్రేమించే ఆడపెంగ్విన్కి సరిపోయే పర్ఫెక్ట్ రాయి కావాలి. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో విఫలాలు. చివరికి ఒకరోజు అతనికి కావాల్సిన ఆ రాయి దొరుకుతుంది. ఆ రాయిని ముక్కుతో పట్టుకుని నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళతాడు. ఏ మాటా లేదు, ఏ శబ్దం లేదు. ఆ రాయిని ఆమె ముందుంచుతాడు. ఆడపెంగ్విన్ ఆ రాయిని తీసుకుంటే అది ప్రేమకు అంగీకారం, అది జీవిత భాగస్వామ్యానికి ఒప్పుకోవడం. అప్పుడిద్దరూ కలిసి గూడు కట్టుకుంటారు, బాధ్యతలు పంచుకుంటారు, గుడ్డును కాపాడతారు, పిల్లల్ని పెంచుతారు. సమానంగా, నిజంగా, నిశ్శబ్దంగా. కాని ప్రతి ప్రేమ కథకు అందమైన ముగింపుండదు. కొన్నిసార్లు ఆ రాయిని ఇంకొక పెంగ్విన్ దొంగిలిస్తాడు. కొన్నిసార్లు ఆడపెంగ్విన్ ఆ రాయిని తిరస్కరిస్తుంది. మరికొన్నిసార్లు అంగీకరించిన తర్వాత కూడా వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ మగ పెంగ్విన్ ఖాళీ గూడి దగ్గర నిశ్శబ్దంగా నిలబడతాడు. చేతిలో రాయి లేదు, పక్కన తోడు లేదు. కళ్లలో మాత్రం చెప్పలేని బాధ. కాని అతనాగిపోడు. కొంతకాలం తర్వాత మళ్లీ లేచి మళ్లీ నడవడం మొదలెడతాడు. ఇంకొక రాయి కోసం కాదు, ఇంకొక ఆశ కోసం. ఎందుకంటే ఇది పెంగ్విన్ కథ కాదు, ఇది మన కథ. మన ప్రేమ మాటల్లో కాదు, చిన్న చిన్న ప్రయత్నాల్లో, నిశ్శబ్ద త్యాగాల్లో, ఎవరికీ కనిపించని బాధల్లో మళ్లీ లేచి ఆశను వెతికే మన మనసులో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎంఎన్ క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.